ఎట్లయితే చాలా కామన్గా మాట్లాడుకుంటూ వస్తున్నామో ఇప్పుడు షోల్డర్ పెయిన్ ఇస్ ఆల్సో బికమ్ అ వెరీ కామన్ పెయిన్. ఏంటి సార్, హౌ డు వి హ్యావ్ టు సీ దిస్? ఈ షోల్డర్ది బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మిగతా జాయింట్స్లో అన్నిటికంటే ఎక్కువ మొబిలిటీ ఉంది. 180 degrees తిరుగుతుంది. చేయి చూసారా? ఇప్పుడు ఈ జాయింట్ ఉంది, ఇది కొంచెం ఇటు, మోకాలు కూడా ఇంతే, పైకి కిందకి. ఇది మనం పనులు చేయాలి కదా, మొత్తం మన స్కిల్ అంతా చేతులతో ఉంటుంది. సో షోల్డర్ జాయింట్ ఎక్కువ మొబిలిటీ ఉంటుంది కాబట్టి ఎక్కువ డ్యామేజ్ కూడా అవుతుంది. సో షోల్డర్ జాయింట్ని ఎక్కువ యూజ్ చేసే వ్యక్తులలో షోల్డర్ జాయింట్ దెబ్బతినొచ్చు. ఓల్డ్ ఏజ్లో షోల్డర్ జాయింట్ అరిగొచ్చు. ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో షోల్డర్ జాయింట్ దెబ్బతినొచ్చు. స్పోర్ట్స్లో కూడాను ఎవరైతే గేమ్స్ ఆడతారో వాళ్ళలో కూడా ఇంజరీస్ అవుతాయి. వాలీబాల్ కానీ, క్రికెట్ కానీ, హాకీ కానీ, సో టెన్నిస్ కానీ, షోల్డర్ ఇంజరీస్లో మేజర్గా అంత మొబిలిటీ ఉంటుంది కాబట్టి దీనికి క్షుణ్ణంగా ఏ పార్ట్ అయితే డ్యామేజ్ అయింది కనుక్కోవాలి. ఓకే, కనుక్కుంటే ట్రీట్మెంట్ చాలా సింపుల్.